నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, మన ఆదోని ప్రజలకు నమస్కారం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ రోజున ఆదోని బైపాస్, ఆదోనిలోనే రోడ్లు చాలా ఇరకంగా ఉన్నవి. మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది. మళ్ళీ అన్న చెప్పినట్లు ఇక్కడ పట్టి కాటన్ ఎక్కువ ఉంది, చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. రైతులు తీసుకోవాలన్నా ఎన్నో యాక్సిడెంట్లు అయినవి ఆటోలు ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ పెద్దవి ఏదైనా మరపట్లో స్కిడ్ కింద పడితే పరిస్థితి ఏముంది? మోకాళ్ళ లోతు వరకు ఉంది. చూడండి ఎంత లోతు ఉందో, అంతా చూసినారు ఇంతగా మీడియా మిత్రులు. మళ్ళీ దీన్ని ఇక్కడ ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవడం లేదని నేను ఒక భావిస్తున్నాను. ఇక్కడ వచ్చిన ఈ రోజు నిన్నటికి 100 రోజులైంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వము. నేను ఒకటే వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాను, అన్న మీరు డబ్బు లేదు, బడ్జెట్ అంతా ఖాళీ చేసాము గత ప్రభుత్వం అని మీరు విమర్శిస్తున్నారు. ఓకే, మేము కూడా దాన్ని సహకరిస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. కానీ ఒక విషయం, ఈ 1వ తేదీ నుంచి ఇప్పుడు వరకు 100 days వరకు ఈ ట్యాక్సులు ఇవన్నీ ఏమైనావి మినిమం చిన్న చిన్న గుంతులు కొద్దిగా చేసుకోమని చెప్పి మేము గతంలో 2 సార్లు మీటింగ్ పెట్టినాము, స్పందించలేకపోయినారు. మన గణపతుల నిమజ్జనం నందుకు యాక్చువల్గా R&Bలో చేయాలా, అట్టడిది పోయి మున్సిపాలిటీ ఫండ్తో చేసినారు. ఎంత దళిద్రంగా ఉందో ఆదరణ పరిస్థితి. ఒకప్పుడు సెకండ్ బొమ్మ అనేదాన్ని ఈరోజు అంత దళిద్రంగా చేసేసినారు. మేము ఇక్కడ ఆదరణలో పుట్టిన చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, చిన్న చిన్న రైతులు కానీ, వీళ్ళందరూ ఏమైనా బాధ మీరు ఆదరణ పుట్టినందుకు చాలా దళిద్రంగా ఉందని భావిస్తున్నారు. వీళ్ళు రాజకీయంగా వీళ్ళు ఖజానా నింపుకునికి వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, కానీ పేదల గురించి ఒకరు కూడా ఆలోచించడం లేదు. కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకొని మా చేతనంత వరకు ఇక్కడ ఉండే ట్రాక్టర్లు ఒక 6 కానీ 7 కానీ ట్రిపుల్ లెవెల్ చేపిస్తాము. ఎందుకంటే తాత్కాలికంగా, ఎందుకంటే ఇంకొక వారంలో మళ్ళీ వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇవన్నీ వాతావరణ కేంద్రం కూడా తెలియజేయడం జరిగింది. మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా వచ్చినాడు ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు. మళ్ళీ ఆయనకు ఒకటే విన్నపం చేస్తున్నాము, అన్న మీరు నెల లోపల ఆదోని మార్పు డెవలప్మెంట్ చేసి చూపిస్తామన్నారు. కానీ ఈరోజు 100 రోజులైంది, 1 ఇంచు కూడా కదలడం లేదు. మీరు ఏం మార్పు చేశారు తెలుసా? చిన్న చిన్నవి రోడ్లో ఉండే చిన్న చిన్న వ్యాపారస్తులు ఇవన్నీ బండలు బజ్జీల అంగడీలు వాళ్ళంతా ఖాళీ చేపించి రోడ్ అంతా చేశారు. కానీ కనీసం మీరు రోడ్ అన్నా ప్లాట్ఫామ్ అన్నా వేయించినారా? లేదు. ఇంత పెద్ద గుంతలకే మీరు పూంచుకోలేకపోతున్నారే, ఇంకా అవన్నీ దాని జోలికి పోతున్నారు. డబ్బు ఉన్నప్పుడే పెట్టుకుంటాడు. ఏముందంటే 1 నెల లోపల నేను మార్పు చేస్తామన్నాడు. కొత్త ఎమ్మెల్యే, ఆయనకు అనుభవం ఉంటే ఆ మాట చెప్పడు. ఆయన కొత్త ఎమ్మెల్యే కాబట్టి చెప్పినాడు. 100 రోజులు కూడా కాదు, ఇంకొక 3 నెలలు టైం ఇస్తాము, ఆదోని డెవలప్మెంట్ చేయండి. లేని పక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ మీ గంతుకు గలముప్పే విధంగా మేము గట్టిగా ఫైట్ చేస్తాము. మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు నిర్వర్తించాలా, లేని పక్షంలో రాజీనామా చేసి పోండి. లేని గతంలోన ఏదో గత ప్రభుత్వం గురించి ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం చేసినందుకు ఇంత గౌరవంగా విఫలమైంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ మీరు దానికంటే ఇంకా గౌరవంగా తయారు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చిన్న వ్యాపారస్తులకి వాళ్ళకి భవిష్యత్తు కల్పించే విధంగా చేయాలా. వాళ్ళ మీద మీరు ప్రయత్నం చేయడం మంచిది కాదు. ప్రజలు పెద్దలు ఉన్నారు, వాళ్ళ మీద దృష్టి పెట్టండి దయచేసి. మేము విజ్ఞప్తి చేస్తున్నాము. పార్థసారథి గారికి ఇంకోపరి విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి చెప్తున్నాము. ఆదోని చిన్న చిన్న వ్యాపారస్తుల జోలికి కానీ, ఇట్లా రోడ్లు కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ దృష్టిలో పెట్టి మీరు సహకరించాలని మేము కోరుతున్నాము. ఇట్లా రమేష్ యాదవ్, ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని.